నమస్తే అందరికీ. నేను ఆశ. లాస్ట్ టైం ఇదే శారీని యూస్ చేసి నేను లంగా స్టిచ్ చేయడం అయితే మీకు చూపించాను. బిగినర్స్ అయినా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నదైతే సింపుల్గా అయితే చెప్పాను. ఇది ఇంకా లంగా స్టిచ్చింగ్ చూపించాను కానీ నేను దాని క్రాప్ టాప్ అయితే చూపించలేదు కాబట్టి ఈరోజు క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకున్నా, ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఎలాంటి మెజర్మెంట్స్ అయినా, ఎలాంటి పిల్లలకైనా, చక్కగా ఎంత ఏజ్ పిల్లలకైనా ఈ ఈజీ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మా పాప కోసం నేను కొన్నది, రెడీమేడ్ది. సో ఇంకా దీనికి హ్యాండ్స్ అయితే అటాచ్ చేయలేదు, చిన్న పాపే కాబట్టి దానికి అవసరం లేదని చెప్పి ఇంకా యూస్ చేయలేదు కూడా. దీన్ని యూస్ చేసి దీని మెజర్మెంట్స్ ప్రకారం నేనైతే ఎలా కట్ చేసుకుంటున్నాను, అలాగే బిగినర్స్ ఎవరైనా ఇంత ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న టిప్స్ ఎలా తీసుకుంటూ ఏ ఏజ్ వాళ్ళకైనా ఇంకా దీని లెంత్ పొడవు పెంచుకోవాలన్నా, ఎలా కావాలి అన్నా ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి. నేర్చుకోవాలంటే మొత్తం చూడాలి కాబట్టి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అలా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో నేనైతే ఇక్కడ లైనింగ్ అయితే 4 ఫోల్డ్ వేసేసి అయితే తీసుకున్నాను. నాకు ఇప్పుడున్న ఈ బ్లౌజ్ కన్నా ఇంకొంచెం లెంత్ ఎక్కువ కావాలి. ఎప్పుడైనా మనం లైనింగ్ కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు ముందు స్ట్రైట్ లైన్ అయితే ఒకటి గీసేసుకోవాలి. ఎందుకంటే మడత పెట్టిన తర్వాత 4 లైన్స్ ఒకేలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి నీట్ ఫినిషింగ్ కావాలంటే ముందు ఒక చిన్న లైన్ అలా కొట్టేసుకున్నామంటే మన బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడైనా ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఈ టాప్ కన్నా నాకు ఇంకొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నది కావాలి. ఎంత ఎక్కువగా ఉన్నది కావాలన్నది దాని ప్రకారం చూసుకొని అంతకన్నా ఇంకొంచెం నేను ఉన్న టాప్ కన్నా నాకు ఎంత కావాలో అంత యూస్ చేసుకుంటున్నాను. మీకు ఇది కొంచెం చిన్న టాప్ అన్నమాట, అందుకని చెప్పేసి సో ఈ విధంగా దీన్ని అంటే బ్యాక్ సైడ్ అంటే రివర్స్లో టాప్ పెట్టేసి మనం 4 ఫోల్డ్ చేసేసి ఇలా నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడే పెట్టేసి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకుంటాను. ముందైతే మనం నార్మల్గా ఈ మార్కింగ్ అయితే చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఏం చేంజెస్ చేయాలి ఇందులో ఎగ్జాక్ట్గా ఉన్నట్లు మనం బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. ఇది నాకు పాపకి ఖర్చు ఎక్కువగానే ఉంది, లూజ్ కూడా ఉంది కాబట్టి రెడీమేడ్ది. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఎప్పుడు స్టిచ్ చేసేటప్పుడైనా కొంచెం ఎక్కువ ఉంటే పర్లేదు, తక్కువ ఉంటే ప్రాబ్లం, కానీ ఎక్కువగా కొంచెం తీసుకున్నా మనం ఆ తర్వాత ఫిట్టింగ్స్ సరి చేసుకోవచ్చు. సో దీనికి ఆల్రెడీ నాకు ఫ్రంట్ నెక్ కొంచెం ఎక్కువ ఉంది అది కొన్నదానికి, అందుకని నేను తగ్గించి ఫ్రంట్ నెక్ని తగ్గించుకుందాం, బ్యాక్ కొంచెం డీప్ అలానే ఉంచుకుందాం. బ్యాక్ ఏమో నేను వీ షేప్ ఉంచేస్తాను, ఫ్రంట్కి వచ్చేసి కొంచెం రౌండ్ షేప్, కొంచెం పైకి, అంతే, మరీ ఎక్కువ కాదు. అక్కడున్న మెజర్మెంట్కి కొంచెం ఎక్కువగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ అయినా ఫ్రంట్కి అయినా సేమ్ ఇవే మెజర్మెంట్స్ అన్నమాట. కొంచెం పొడవు పెంచుకున్నాను అంతే. జస్ట్ పిన్స్ పెట్టేసి సెక్యూర్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి కదలకుండా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం. సో అందుకని చెప్పేసి మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ మనం ఎక్కువ మీద అలా మార్క్ చేసుకుంటూ షోల్డర్స్ దగ్గర అంటే హ్యాండ్ చుట్టూ, షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర మనమైతే అలా కట్ చేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్గా ఉన్న టాప్ని అలానే తీసుకున్నాం కాబట్టి సో బాగా వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. బిగినర్స్ అయితే ఇలాంటి టిప్స్ని అయితే ఫాలో చేయండి. ఇలా మీరు ట్రై చేయండి. నార్మల్గా చాలామంది ఏం చేస్తారు అంటే పేపర్ కటింగ్ మీద మేము కటింగ్ నేర్చుకుంటాం, పేపర్ మీద మీరు కట్ చేస్తారు, మీరు దాన్ని స్టిచ్ చేయలేదు, వేసుకొని చూడలేరు. అలాంటప్పుడు మీరు కట్ చేసింది, మీరు నేర్చుకున్నది కరెక్టా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా మనం దాన్ని రెడీ చేసి వేసుకొని చూసినప్పుడే కదా అది కరెక్టా కాదా అని తెలుస్తుంది. సో ఇంకొంచెం ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను లూజ్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉన్నదాన్ని కూడా అలా మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ నెక్ తక్కువ ఉంది కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం ఎలా సపరేట్ చేసుకోవాలి ఫ్రంట్ని బ్యాక్ని, ఫ్రంట్ పోర్షన్కి బ్యాక్ పోర్షన్కి అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మన ఈ టాప్లో చూద్దామన్నమాట. ఎగ్జాక్ట్గా మనం మెజర్మెంట్స్ ప్రకారం మనకి టైలరింగ్లో నేర్పే వాళ్ళ ప్రకారం మనం కట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం కింద కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది కట్ చేసిన టాప్ను పెట్టాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కట్ చేసే నేను అది చూసినప్పుడు నాకు అనిపించింది అక్కడ కొంచెం స్ట్రైట్గా కాకుండా కొంచెం కిందకు ఉంది. సో అంటే ఆల్రెడీ వాళ్ళు కట్ చేశారన్నమాట. మనం మళ్ళీ నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకొని ఆ మార్కింగ్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం టాప్నే మార్కింగ్ చేసింది ఆ మార్కింగ్ ప్రకారం కాదు,
హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం అయితే నేను కట్ చేశాను. అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 పీసెస్ కూడా మనకి బ్యాక్ కోసం అని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. కానీ ఇప్పుడు దీని నుంచి మనం ఒక పీస్ని అయితే పక్కకు పెట్టేద్దాం, అది ఫ్రంట్ పోర్షన్ కోసం. సో ఇప్పుడు బ్యాక్ ఓపెనింగ్ పెట్టేయాలి మొత్తం. చిన్నపిల్లలు ఎప్పుడు ఫ్రంట్ ఓపెన్ అయితే బాగుండవు కాబట్టి, సో వాళ్ళ ఏజ్ని బట్టి బ్యాక్ మొత్తం ఓపెన్ ఉంటేనే వాళ్ళకి మనం కొంచెం టైట్ అయినా ఏదైనా పిల్లలు కంఫర్ట్గా వేసుకుంటారు. కొంచెం ఓపెనింగ్ పెట్టకండి. పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు అయితే బ్యాక్ మొత్తం ఓపెన్ పెట్టేయండి, క్రాప్ టాప్స్కైనా వేటికైనా. సో బ్యాక్కి కొంచెం నెక్ ఎక్కువ పెడతానన్నాను కదా, ఆ ప్రకారం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ ప్రకారం బ్యాక్ నెక్ అయితే నేను కట్ చేశాను. సో ఆ తర్వాత మధ్యలో ఇంకా బ్యాక్ ఓపెనింగ్ పడుతున్నాను కాబట్టి మధ్యలోకి ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఇంకా మెజర్మెంట్స్ ప్రకారం మనం ఆ టాప్ నీట్గా స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. లైనింగ్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా పిన్స్ పెట్టుకొని కట్ చేసినప్పుడు అది అటు ఇటు జరగకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పోర్షన్లో నెక్ అయితే సేమ్ ఇంకా మనం అందులో కట్ చేసలేదు, ఇంకాకే కట్ చేసాం. కానీ ఫ్రంట్లో మన బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడైనా కొంచెం ఒక 1/2 ఇంచ్ మన లోపలికి కట్ చేస్తాం. ఇదే ఇక్కడ చిన్నపిల్లల క్రాప్ టాప్లో కూడా మనం అలా కట్ చేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా, అంటే ముందు కొంచెం అంటే మన బ్లౌజెస్కి ఎలా తిత్తి రాకుండా ఉంటుందో, మనం హ్యాండ్స్ అటాచ్ చేసినా చేయకపోయినా ఇలా కట్ చేసుకుంటే మాత్రం నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. కొంచెం జస్ట్ మన అంటే ఆ మెజర్మెంట్ ప్రకారమే పిల్లల ఏజ్ ఏదైనా మీ దగ్గరున్న ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేయాలనుకున్నప్పుడు మనం జస్ట్ ఇలాంటి చిన్నవి ఆ మెజర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇలాంటి చిన్నవి కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే ఇక ఫ్రంట్ పోర్షన్ అనమాట. ఇప్పుడైతే మన బేసిక్ లైనింగ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనం శారీలో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ పోర్షన్ అయితే నేను ఉంచేసాను. అంటే 30 పోర్షన్ వరకు నేను బ్లౌజ్ కోసమని ఉంచాను, ఎల్లో పోర్షన్ యూస్ చేయను అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి దాన్ని 2 ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పోర్షన్కి బ్యాక్ పోర్షన్ 2 అలా పిన్స్తో సెక్యూర్ చేసేసి ముందైతే మనం దీన్ని ఇలా కట్ చేసుకుందాం అనమాట. ఆల్రెడీ బ్లౌజ్ పీస్ కూడా 2 ఫోల్డ్లో ఉంది, మన లైనింగ్ కూడా 2 ఫోల్డ్లోనే ఉంది అన్నమాట. బ్యాక్ ఫ్రంట్ 2 ఒకేసారి కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కన్నా మనకి బ్లౌజ్ పోర్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేలాగే కట్ చేసుకోండి. ఎక్కువగా ఉంటే ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు, మనకి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సో కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకొని కార్నర్స్లో అయినా నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం పోర్షన్ ఎక్కువగా ఉండేలాగే కట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం సపరేట్గా పెట్టేసుకుందాం. సపరేట్గా మనం పీసెస్ని అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ అయితే మనం ఏం కట్ చేయలేదు కాబట్టి ఫ్రంట్లో మనకి పెద్దగా ఎలాంటి డిఫరెన్స్ రాదు. యాక్చువల్లీ బ్యాక్ 2 పీసెస్గా కట్ చేసినప్పుడు మనం దాన్ని చెక్ చేసుకోవాలి. దానికి మనం లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు బిగినర్స్ కాబట్టి మనం నార్మల్గా గమ్తో స్టిక్ చేసి లైనింగ్ని అలాగో స్టిచ్ స్టిచ్ చేసేటప్పుడు అది రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా 2 ఒకవైపు స్టిక్ చేస్తున్నామా, మెయిన్గా మనకి మిస్టేక్ జరిగేదైతే ఇక్కడే అన్నమాట. నేను కూడా 2 టైమ్స్ మిస్టేక్ నుంచే నేర్చుకుంటామంటారు కదా, నేను కూడా మిస్టేక్ చేసి ఇలా పెట్టుకొని చెక్ చేసుకొని 2 పోర్షన్స్, అదే మనం లైనింగ్ని అటు పెట్టి అంటించేసామా ఇంకా అంతే, 2 ఒకే సైడ్ పీసులు వచ్చేస్తాయి అన్నమాట. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడైనా ఫ్రంట్ పోర్షన్ విడివిడిగా కట్ చేసినప్పుడు అటాచ్ చేసేటప్పుడైనా బ్యాక్ పోర్షన్ అయినా ఇది మాత్రం చెక్ చేసుకోవాలన్నమాట. అలానే నేను ఇవి పెన్స్తో పెట్టేశాను, నేను గమ్ పెట్టి అయితే ఇక్కడ అంటించట్లేదు. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ కావాలి కాబట్టి నేను రివర్స్లో ఇలా పెట్టేసి ముందు నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను కదా, ఆ లైన్ మీద స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నారు. నార్మల్గా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే పర్ఫెక్ట్గా వాళ్ళు అలా స్టిచ్ చేసేస్తారు. కానీ బిగినర్స్ అంటే మన లాంటి బిగినర్స్ ఎవరైతే, నా ఛానల్ అయితే ఎక్కువ బిగినర్సే చూస్తారు కాబట్టి నేను వాళ్ళకి ఈజీగా ఉంటానని చెప్తున్నాను. మనం ఇలా ఒక లైన్ని డ్రా చేసుకొని మనం ఆ లైన్ మీద అలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చెస్ అటు ఇటు అవ్వకుండా నీట్గా అంతా కూడా ఒక మెజర్మెంట్ ప్రకారం నీట్గా వస్తాయి. సో కొంచెం టైం ఎక్కువ తీసుకున్న బిగినర్స్ అన్న వాళ్ళని కొంచెం నేర్చుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి పిన్స్ పెట్టండి, అలాగే లైనింగ్ మీద ఇలా ఒక 1/2 ఇంచ్ మొత్తం మనం ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలి. నేను షోల్డర్ పోర్షన్ వరకే వదిలేసి నెక్ స్టిచ్ చేస్తున్నాను. నేను బ్లౌజ్ పీస్ది
కట్ చేయలేదన్నమాట నెక్ పోర్షన్. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు, మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి అలా లైన్ గీసిన దాని మీద నేనైతే స్టిచ్చెస్ వేసేసాను. ఇలా ఫ్రంట్ పోర్షన్కి వేసాను, బ్యాక్ పోర్షన్కి వేసాను. ఇప్పుడు మన ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అయితే కట్ చేసేసాను. బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా మన లైనింగ్ కంటే, అందుకని చెప్పేసి దాన్ని మొత్తం అయితే కట్ చేశాను. ఇంకా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అలా పెట్టుకున్నప్పుడు రౌండ్గా ఉన్న దగ్గర మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ రివర్స్లో ఉంది కదా, ఇప్పుడు దీన్ని నార్మల్గా ఇలా తీసేసామంటే అది స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసిన తర్వాత అయితే ఇది తీసిన తర్వాత ఇదైతే ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం లెగిసినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీని మీద మనం అంటే మధ్యలో కాదు, ఎడ్జ్లో మీరు ఒక స్టిచ్ వేయండి. మొత్తం ఎక్కడైతే ఇప్పుడు మనం స్టిచ్చెస్ వేసామో ఆ పోర్షన్లో మొత్తం కూడా మళ్ళీ ఎడ్జ్లో అది అంటే మనకి కనిపించకూడదు, నీట్గా అలా ఉండాలన్నమాట. అలా ఒక స్టిచ్ మొత్తం ఎక్కడైతే మనం రివర్స్ చేసామో ఆ పోర్షన్లో మొత్తం అలా ఎడ్జ్లో పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్టిచ్చెస్ వేసేటప్పుడు మీరు కొంచెం స్టిచ్ సైజ్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ అలా వేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఎడ్జ్లో వేసేసుకుంటే నీట్గా కనిపించకుండా ఉంటుంది. అదే ఇంకొంచెం ముందుకి కానీ వేసామనుకోండి బాగుండదు చూడటానికి. నీట్ ఫినిషింగ్ కోసం అయితే ఇలా అయితే ట్రై చేయండి. బేసిక్గా ఇదైతే రెడీ అయిపోయింది మనకి. మనం ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఫ్రంట్ పోర్షన్ కూడా ఇది బ్యాక్ పోర్షన్ కదా, బ్యాక్ పోర్షన్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం హుక్స్ కోసం ఎలా అటాచ్ చేయాలి ఇలాంటివి మనం జస్ట్ మన దగ్గర అంటే ఇవి ఎలా అటాచ్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మన బ్లౌజెస్ని చూసినా అంతకుముందు కుట్టిన వాటిని చూసినా కూడా హుక్స్ పోర్షన్ ఒకటేమో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒకటేమో ఆ సైజులోనే ఉంటుంది. మనకి ఐడియా కోసం ఒకసారి మన బ్లౌజెస్ అయినా మీరు చూడవచ్చు. నేను ఇక్కడ హుక్స్ పోర్షన్ కోసం నేను ఇక్కడైతే ఇది ఫ్రంట్ పైన బోర్డర్ని అయితే కట్ చేశాం కదా, ఆ బోర్డర్ని అక్కడ ఎల్లో కలర్ కోసం అదైతే యూస్ చేస్తున్నాను. కొంచెం మందంగా ఒక 2 లేయర్స్లో 3 లేయర్స్లో ఉండేలాగా ఇలా చేసేసుకోండి. నేను ఆల్రెడీ దీన్ని రివర్స్ చేసేసాను కాబట్టి నెక్ పోర్షన్స్ దగ్గర కుట్టేసి మనం నెక్కి ఇంకా ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రివర్స్ చేసేసి దాని మీద స్టిచ్ చేశాను. ఇంకా నెక్ దగ్గర మనం ఎలాంటిది బ్యాక్ దగ్గర అయినా ఫ్రంట్ దగ్గర అయినా హ్యాండ్స్ దగ్గర అయినా మనం ఎలాంటి ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకే టైంలో ఫినిషింగ్ కూడా అయిపోయిందన్నమాట. ఇలా ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ బోర్డర్ని ఒక 4 ఫోల్డ్ చేసేసి కొంచెం మందంగా అంటే 2 వైపులా కూడా నేను అలా స్టిచ్ చేసుకుంటాను. ఒకవైపు కొంచెం ఎక్కువ, ఒకవైపు ఇంకా అది ఎంత ఎగ్జాక్ట్గా ఉంది అనేది చూసుకొని అలా స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకి నీట్గా రావాలి, కొంచెం అటు ఇటు అవ్వకుండా అనుకున్నప్పుడు అలా పెట్టేసుకొని మీరు నీట్గా అలా చూసుకొని దారం కూడా మనం యూస్ చేసే థ్రెడ్ కూడా కనిపించకుండా జస్ట్ ఆ బార్డర్ మీద అలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలాంటప్పుడు మనం ఇక్కడ పిన్స్ పెట్టుకొని కదలకుండా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఉండి కూడా నీట్గా ఎలా అంటే మనం నేర్చుకునే విధానమే ఫస్ట్ కరెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, నీట్గా కుట్టాలి. మాకు కుట్టడం రావాలి అని నేర్చుకుంటే స్టిచ్ చేయడం అందరూ స్టిచ్ చేస్తారు, కానీ నీట్గా కొంతమంది మాత్రమే స్టిచ్ చేస్తారనమాట. సో మనం ఎలాగో నేర్చుకోవాలనుకున్నప్పుడు అలా నేర్చుకుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మన స్టిచ్చెస్ని కూడా చాలా బాగుంటాయి చూడటానికి. సో అలా పెట్టేసుకుంటూ కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. ఇలా నీట్గా అయితే ఎక్కడికక్కడ థ్రెడ్స్ కనిపించకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఒకటైతే నేను కొంచెం బయటికి అలా వచ్చేలాగా స్టిచ్ చేసేసాను. ఇంకొక పోర్షన్కి కూడా మనం ఇంకొకటి స్టిచ్ చేస్తామన్నమాట. అది కూడా మందంగానే అలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుందాము. సో ఇలా కొంచెం బయటకు వచ్చేలాగా స్టిచ్ చేసినప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో కొంచెం పిల్లలు లావైనా కూడా అది మనకి కొంచెం యూజ్ అవుతుంది. కొంచెం సైడ్కి కనిపించకుండా అలా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం బయటికి అది స్టిచ్ చేస్తాను. ఇంకో పోర్షన్కి కూడా ఇలానే మనం ఎడ్జెస్ కవర్ చేసేసి ఇంకో పోర్షన్ని కూడా నీట్గా అయితే అలా చేసేసుకోవాలి అన్నమాట. ఏ ఏజ్ పిల్లలకైనా మీరు చక్కగా అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు బ్యాక్ మొత్తం ఓపెన్ పెట్టినప్పుడు. సో ఇంకా చెప్పాను కదా ముందు, ఇంకా మనం ఫినిషింగ్ కింద కానీ ఎక్కడ కానీ టాప్కి మనకి ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందే రివర్స్ చేసేసాం కాబట్టి. చూడండి ఇక్కడ నేను పిన్స్ పెట్టి సెక్యూర్ చేసి ఆ తర్వాత దీని మీద స్టిచ్ వేసేస్తున్నాను. అది కూడా ఎడ్జ్లో ఒక్కటి కనిపించకుండా వేసేస్తున్నాను అన్నమాట. సో అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అయితే చక్కగా వస్తుంది.
సో ఏ కలర్ ఆ కలర్ చక్కగా యూస్ చేసుకొని, ఇప్పుడు ఎల్లో కలర్ మీద నేను బ్లూతో యూస్ చేశాను అనుకోండి కనిపిస్తుంది, అందుకే నేను బ్లూ మీద వేసేస్తున్నాను, అందుకని కనిపించదు అన్నమాట. సో ఈ విధంగా అయితే బ్యాక్ ఫినిషింగ్ అయితే చక్కగా అయిపోయింది. చూసారు కదా, నెక్ ఫినిషింగ్ అయిపోయింది, హ్యాండ్స్ది అయిపోయింది, కిందది అయిపోయింది. ఇప్పుడు మనకి బేసిక్ మోడల్ క్రాప్ టాప్ది బేసిక్ మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనం ఈ షోల్డర్స్ని ఇక్కడ మనం ఎలాగో హుక్స్ని అయితే అటాచ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం టైట్ అయినా కూడా కనిపించకుండా ఉంటుందని నేను ముందే చెప్పాను కదా, కింద కొంచెం ఎక్కువ పెడుతున్నాను, పైది ఇంకా సో ఎల్లో కలర్ యూస్ చేశాను కాబట్టి అది అలా ఉంది. ఇప్పుడు జస్ట్ షోల్డర్స్ని అటాచ్ చేసుకొని సైడ్స్ అటాచ్ చేసుకొని అలాగే ఫిట్టింగ్ ఇచ్చేసుకుంటే మన బేసిక్ క్రాప్ టాప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేను షోల్డర్స్ని అటాచ్ చేసేటప్పుడు అందరి మిషన్స్లో అయితే ఓవర్లాక్ అవన్నీ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలామంది అంటే టైలర్స్లో ఇలా స్టిచ్ చేయకుండా నార్మల్గా థ్రెడ్స్ అవన్నీ కనిపించేలాగా స్టిచ్ చేసి ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. ముందు ఇలా నార్మల్గా ఫ్రంట్ అంటే రివర్స్లో కాకుండా ఇలా పైకే పెట్టేసి అటాచ్ చేసుకోవాలన్నమాట. దీనికి మనం ఈ ట్రిక్ని యూస్ చేసుకోవచ్చు, సైడ్ అటాచ్ చేసినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి రివర్స్లో ఒక స్టిచ్ చేసేసామనుకోండి, ఆ థ్రెడ్స్ అవేమీ కనిపించవు. మీ దగ్గర ఓవర్లాక్ ఉన్నా లేకపోయినా ఇలాంటివి అయితే ట్రై చేస్తూ ఉండండి. ఇలా స్టిచ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి ఇంకా ఏది కనిపించదు అన్నమాట. సైడ్స్ కూడా మనం అలానే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పిల్లలు టాప్స్ అయినా ఆ దారాలు అవన్నీ కూడా గుచ్చుకోకుండా ఉంటాయి, చూడటానికి కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే నేను ఫిట్టింగ్స్ అయితే ఇచ్చేసాను ఈ టాప్కి. సో ఇంకా నా దగ్గర అయితే ఇంకా బోలెడ్ క్లాత్ ఉంది కదా, మీరు కావాలి అనుకుంటే ఇలా వదిలేసుకోవచ్చు, లేదా ఇంకా దీనికి ఏదైనా డిజైన్ చేయాలి అనుకుంటే మాత్రం నా దగ్గర ఇంకా ఎల్లో కలర్ లేస్ అయితే చాలా ఉంది కాబట్టి ఆ ఎల్లో కలర్ లేస్ అంటే మనం పైన బోర్డర్ కట్ చేసాం కదా, అది బోల్డ్ అంత ఉంది. లంగాకేమో పెద్ద బోర్డర్ వచ్చింది, కొంచెం ఆ ఎల్లో కలర్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఏదన్నా చేద్దామా అని అనిపించేసి ఆ బోర్డర్ని యూస్ చేసేసి చూడండి, బేసిక్గా టాప్ అయితే చక్కగా నీట్గా వచ్చేసింది. ఫస్ట్ టాప్ ఇలా మనం స్లీవ్లెస్లు ఇలా ట్రై చేయండి, ఆ తర్వాత స్లీవ్స్ పెట్టి ట్రై చేసుకోవచ్చు అన్నమాట. పర్ఫెక్ట్గా స్లీవ్స్ అటాచ్ చేసి చేయాలి అంటే బిగినర్స్కి వెంటనే రాదు. ఇలా కొంచెం స్టైలిష్గాను కనిపిస్తూ ఉంటాయి మనకి, అంత పర్టికులర్గా ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా కనిపించదు అన్నమాట. నేను ఇప్పుడు ఈ బార్డర్ని యూస్ చేసేసి దీన్ని 2 ఫోల్డ్ వేసేసి ఇలా అయితే స్టిచ్ చేసేదాన్ని. స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసేసుకున్నాను కుట్టు కనిపించకుండా. ఆ తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఒక చిన్న ప్యాటర్న్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఆ బార్డర్ని యూస్ చేసే తర్వాత దాన్ని యూస్ చేసుకొని బ్యాక్ నెక్ నుంచి మొత్తం ఇలా మళ్ళీ బ్యాక్ నెక్ వరకు ఫ్రంట్ మొత్తం కవర్ అయ్యేలాగా నీట్గా అలా పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. అప్పుడు మనకి పైన ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. ముందే నేను పిన్స్ పెట్టి సెక్యూర్ చేసుకున్నాను కదా, ఇంకా మనకి బ్యాక్ నెక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అయితే నేను రెడీ చేసుకున్న ఈ ఫ్రిల్స్ని అయితే పెట్టేస్తున్నాను డిజైన్ కోసం అని చెప్పేసి అలా పెట్టేస్తున్నాను అన్నమాట. ఇది చాలా నా దగ్గర మెటీరియల్ ఎక్కువ ఉంది కాబట్టి డబల్ ఫోల్డ్ చేసేసాను, అది నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. అదే సింగిల్ ఫోల్డ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ ఫోల్డ్లో కూడా మనం ఇలా చేయొచ్చు, కానీ ఆ 2 సైడ్లు బోర్డర్లను మనం స్టిచ్ చేసుకొని అదంతా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా ఫ్రిల్స్లా పెట్టేసుకుంటే ఆ తర్వాత దీని మీద మనం కావాలి అంటే ఏదైనా ముత్యాలు లాంటివి కానీ స్టోన్స్ కానీ ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ అటాచ్ చేయొచ్చు. ఇలా రెడీ చేసుకొని మనం హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవచ్చు, ఈ క్రాప్ టాప్కి కింద కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఎందుకో నెక్కి అటాచ్ చేస్తే బాగుండు అని అనిపించింది. సో అలానే ఆ తర్వాత ఇంకా అలా అటాచ్ చేసిన తర్వాత ఇంకా ఈ లెహంగాకి బార్డర్ ఎక్కువ వచ్చేసింది ఎల్లో కలర్లో. సో హ్యాండ్స్ కూడా కొంచెం పెడితే హైలైట్గా ఉంటుందేమో అనిపించింది, అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్ని కూడా రెడీ చేశాను. అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా మీ సజెషన్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. అంటే అందరూ అన్నీ తెలుసు అని కాదు, నాకు అన్నీ తెలుసు అని కాదు. ఎవరైనా మీరు సజెషన్స్ ఇచ్చినా కూడా నేను
అలా ఆ సజెషన్ని ఫాలో అవటానికైతే ట్రై చేస్తాను. యూజ్ అయ్యింది అంటే తప్పకుండా నేను ఫాలో అవుతాను అన్నమాట. సో అలానే నేను కూడా 2-3 టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తాను. అన్ని ఏదన్నా ఒక టాప్ స్టిచ్ చేయాలి అనుకుంటే నేను ఒక వీడియో 2 వీడియోసే చూడను అన్నమాట. చూసిన వీడియోస్లో ఎక్కడ చూసింది నాకు నేను స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ యూస్ చేయాలి అని ఆలోచించుకొని ఆ ట్రిక్స్ని అక్కడ యూస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఒక్కళ్ళ వీడియోసే అలా ఫాలో అవుతూ అయితే ఏమీ ఉండను. సో అలానే షోల్డర్ దగ్గర కొంచెం కట్ చేయాలి మనకి, ఇవన్నీ కూడా మనకి పెద్ద వాళ్ళ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు ఉన్న ట్రిక్స్, అవి చిన్నపిల్లల వాటి మీద కూడా యూస్ చేసినప్పుడు ఇంకొంచెం ఫినిషింగ్ కూడా చక్కగా వస్తుంది అనమాట. చూసారు కదా, నేను నెక్కు మొత్తం అయితే ఇలా అటాచ్ చేశాక ఎంతో కొంత క్రాప్ టాప్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది కదా. అలానే ఇంక ఇక్కడ బటన్స్ అయితే అటాచ్ చేసుకుంటాను నేను. అవి బటన్స్ అయితే ఇంకా మనం చేత్తోనే స్టిచ్ చేయాలి కాబట్టి నేనైతే మా పాప టాప్స్ వాటికైతే వీటినే యూస్ చేస్తాను. నార్మల్ మన బ్లౌజెస్కి యూస్ చేసే హుక్స్ అయితే యూస్ చేయను అనమాట. వీటిని స్టిచ్ చేయడం వల్ల నార్మల్ డ్రెస్ అయినా కొంచెం మనకి మంచి లుక్ ఉంటుంది చూడటానికి కూడా. మనం బయట స్టిచ్ చేయించినట్టు అంటే బొటిక్స్లో అలాంటి వాటిలో స్టిచ్ చేసిన లుక్ వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ఇలాంటి యూస్ చేస్తూ ఉంటాను. మీరు నార్మల్గా టైలరింగ్ చేసే వాళ్ళైనా ఇలాంటి కొన్ని యూస్ చేసినప్పుడు యాక్చువల్లీ వాటి డ్రెస్సెస్ లుక్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. ఇలాంటివి మనకి చక్కగా అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలాంటివి అయితే యూస్ చేయండి. సో ఆ తర్వాత టాప్ అయితే ఇలా అయిపోయింది. మనకి ఇలా ఓకే అనుకున్నప్పుడు ఇలా వదిలేయచ్చు అనమాట. సో నేను ఇంకొంచెం హ్యాండ్స్ని హైలైట్గా చేద్దాము అని అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేశాక ఈ బోర్డర్ ఉంది కదా, పెద్ద బోర్డర్ ఉంది కదా, ఈ పెద్ద బోర్డర్ నుంచి నేను ఈ షేప్లో కొంచెం ఎక్కువ పీసే తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఈ షేప్లో నేను 2 పీసెస్ని అయితే రెడీ చేసుకున్నాను. కట్ చేసుకున్న తరువాత దీనికి చుట్టూ ఓవర్లాక్ చేసేసాను నేను. మొత్తం చుట్టూ కూడా ఓవర్లాక్ చేశాను. ఇక్కడ ఓవర్లాక్ చేసిన పీస్ చూపిస్తాను. ఇటువైపు అటువైపు మొత్తం కూడా రౌండ్గా అయితే నేను ఓవర్లాక్ చేసేసాను. ఆల్రెడీ ఇంకా మడత పెట్టి కుట్టినా కూడా ఇంత మంచి లుక్ అయితే రాదు. దానికోసం అని చెప్పేసి ఇంకా నా మిషన్లో అలాగూ ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఓవర్లాక్ చేసేసాను అనమాట. ఆ తర్వాత దీన్ని నేను ఫ్రిల్స్ లాగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇటువైపు కూడా ఎందుకు చేశానంటే నేను పైనుంచి అటాచ్ చేస్తాను, లోపల నుంచి అటాచ్ చేయాలి. లోపల నుంచి అటాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు అంతగా నచ్చదు, గుచ్చుకుంటుంది అని చెప్పేసి. అందుకని చెప్పి పైనుంచి అటాచ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా మనం ఇటువైపు కూడా ఓవర్లాక్ చేసేసుకున్నాం అనుకోండి, పైనుంచి అటాచ్ చేసినా కూడా నీట్ ఫినిషింగ్తో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఓవర్లాక్ చేసిన తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని మనకి హ్యాండ్ ఎంత కావాలో అంతవరకు వచ్చే వరకు ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టేయండి. ఫ్రిల్స్ పెట్టాక ఇదైతే ఇలా ఉంది. దీని ఎడ్జ్ లుక్ కూడా ఇప్పుడు నీట్గానే ఉంటుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ని అయితే మనం ఇలా రెడీ చేసుకొని, బిగినర్స్కి ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. హ్యాండ్స్ మనం పర్ఫెక్ట్గా కట్ చేసామా, పర్ఫెక్ట్గా అటాచ్ చేసామా అన్నదానికన్నా చిన్నపిల్లలకి ఇలా అటాచ్ చేసుకోవటం ఈజీ. ఇప్పుడు నేను ఇంకా పైనుంచి పెట్టేసి, అంటే కింద నుంచి అంటే పైనుంచి ఎలా పెట్టాలి, కొంచెం పోర్షన్ వదిలేసి మనం ఇలా మిడిల్లోంచి చూసుకొని 2 వైపులా ఈక్వల్గా వస్తుందా లేదా అని చూసుకొని నేను పైనుంచి ఇలా అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. పైన ఒక స్టిచ్ చేసేస్తే ఇవి చక్కగా అయితే అటాచ్ అయిపోతే 2 హ్యాండ్స్ని ఇలానే అంటే 2 వైపులా కూడా ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసుకొని 2 వైపులా కూడా నేను అటాచ్ చేసుకున్నాను. పైనుంచి మాత్రమే అటాచ్ చేసుకున్నాను. ఇంకా లోపల నుంచి ఇంకా ఇక్కడ నుంచి పిల్లలకి ఎక్కడ గుచ్చుకునే ఇదైతే ఉండదు కాబట్టి వాళ్ళు కూడా కంఫర్ట్గా వేసుకుంటారు. వేసుకునేటప్పుడు కూడా బ్యాక్ మొత్తం ఓపెనింగ్ కాబట్టి ఈజీగా వాళ్ళు వేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. సో దీనికి కొంచెం మనం బయట నుంచి కొంచెం ఏదైనా లేస్ కానీ థ్రెడ్స్ కానీ తెచ్చేసి కొంచెం టజల్స్ లాగా పెట్టేసుకున్నామంటే ఓవరాల్ ఈ సెట్ లుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో వేస్ట్ వాటి మీద కాకుండా ఇలా మన ఇంట్లో వాడకుండా ఉన్న చీరలతో అలాంటి వాటితో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది నీట్ ఫినిషింగ్ వస్తే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇది.